నువ్వే నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. తను బతిల్లాడాడు, కొన్ని రోజులు మాట్లాడిండు, క్యారెక్టర్ ఇస్తానన్నాడు. ఇష్టమైతేనే ఒప్పుకుంటేనే కమిట్మెంట్, నాతో సెట్ అయితేనే నీ క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు. అంటే ఇంకా సెట్ అవ్వడం ఏంటి? మేము ఇప్పుడు న్యూగా జాయిన్ అయ్యాం. మేము వెళ్ళి 3 months అవుతుంది షూట్ కి. కాదు అని చెప్పారు చాలా మంది, కానీ మేము నమ్మలేదు. చూస్తే కదా తెలుస్తుంది అనుకున్నాము. మరి ఈ గ్రూప్ హెడ్స్ ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉండరా? అడగరా ఏమన్నా అవుతూ ఉంటాయా ఇట్లా అనేసి? వాళ్ళు గ్రూప్ లో వెంటనే పెట్టేస్తారు. ఒకటి కావాలంటే, లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే వీటన్నిటిని పక్కన పెట్టాలి అనేసి అంటున్నారు మ్యామ్. అంటే నాకు ఫ్యామిలీ, నేను మ్యారీడ్, మా పిల్లలు ఉన్నారు, నచ్చదు అని అంటే మ్యారీడ్ అయితే ఏమైంది, ఉండరా? మా మనసు ఒప్పుకోలేదు కాబట్టి మేము జూనియర్ గానే ఉంటాము. మాకు ఇచ్చిన పేమెంట్ వచ్చిన దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ మేము కమిట్మెంట్ లకు వెళ్ళామని చెప్పాం మేము. వీళ్ళ సర్కిల్ చాలా మంది ఉంటారు. ఒకవేళ ఇట్లా అప్రోచ్ అయ్యారు అని తెలిస్తే కనుక ఎవరినన్నా మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ రాకుండా చేస్తారు అని విన్నాం. నిజమేనా? కూడా మంచిగా బతకాలి, సెటిల్ అవ్వాలి ఒక లైఫ్ లో అనుకుంటే మేము చెప్పినట్టు మీరు వినాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాకాష్. మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ షోకి స్వాగతం. ఈరోజు మనల్ని శోభ అనే అమ్మాయి అప్రోచ్ అయితే తన జీవనాధారం కోసం అని చెప్పి ఉద్యోగాలు ఎక్కడ దొరకకపోతే సైడ్ క్యారెక్టర్స్ కూడా కాదు, నాకు తెలిసి మనకి మెయిన్ లీడ్స్ వెనకాల కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళని సెట్స్ మీద జూనియర్స్ అంటారనమాట. జూనియర్ ఆర్టిస్టులు అని అంటూ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ పదాన్ని చాలా చులకనగా ఇండస్ట్రీలో మాట్లాడుతుంటారు. వాళ్ళేంటి జూనియర్ ఆర్టిస్ట్ అంతే. కానీ వీళ్ళు వెళ్తూ ఉంటారు, ఆ గుంపులో కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ గుంపులో కనిపించడానికి కూడా ఒక 5 నిమిషాలు ఎందుకు, ఒక డైలాగ్ ఉండదు, ఒక్క నిమిషం కూడా జస్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది అంతే. పలానా మనిషి అక్కడ ఉన్నారు అనేది కూడా మనం పట్టలేము. సో అలాంటి క్యారెక్టర్స్ ఇవ్వడానికి కూడా నేను చెప్పేది ఏముంది, మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే అసలు ఇది ఎవరు చేస్తున్నారు, ఈ అమ్మాయి ఏం ఫేస్ చేసింది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో శుభ. నమస్తే మేడం. శుభ, చెప్పు, ఎప్పటి నుంచి నువ్వు ఇలా జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తూ ఉన్నావు? 8 months అయింది మేడం. 8 months అయింది. అంతకుముందు ఏం చేసేదాన్ని? వేరే చేసేదాన్ని, జాబ్ చేసేదాన్ని. మరి జాబ్ ఎందుకు వద్దనుకున్నావు? కొద్దిగా రిస్క్ అనిపించి. మరి ఇది రిస్క్ కాదా? పొద్దున వెళ్తే రాత్రి వరకు ఉండాలి. అదే ఇక ఇప్పుడు తప్పట్లేదు మేడం. అప్పుడు రిస్క్ అనుకున్నా, మరి దానికన్నా ఎక్కువ రిస్క్ అయిపోయింది. ఓకే. మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ 11కి 10కి 6కి ప్యాకప్ అవుతుంది. ప్యాకప్ అయ్యే వరకు మీ సీన్లు ఉన్నా లేకపోయినా ఉండాల్సిందే. ఓకే. అక్కడ ఎలా ఉంటుంది, మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది? ఇప్పుడు ఎంతో మంది మేము కూడా వెళ్దాము, ఇండస్ట్రీకి వెళ్దాము, ఒక క్యారెక్టర్ రాకపోయినా సరే అట్లీస్ట్ మన మొహం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అని చెప్పి వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటి నోట్ చేసుకోండి, అన్ని చోట్ల అందరూ ఇలానే ఉన్నారు అని నేను అనట్లేదు, ఆ అమ్మాయి కూడా చెప్పట్లేదు. కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నాను. రైట్, చెప్పండి. ఓకే మేడం. కొందరికి ఉంటాయి కదా మేడం, కళ కొన్ని కావాలని చెప్పేసి, ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా. నా కళ చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి, చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను మేడం. ఏ ఊరు? ఇక్కడేనా మీది ప్రాపర్? మాది కామారెడ్డి మేడం. కామారెడ్డి. ఓకే. అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడే మేడం, కామారెడ్డిలో ఉంటారు. పెళ్ళైందా? అయ్యింది మేడం. పెళ్ళైంది. మీ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు? అవును మేడం. పిల్లలు ఉన్నారా? 12 years నుంచి ఇక్కడే సిటీలో ఉంటాము. ఇంతకు ముందు జాబ్ చేసాము, ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చాము. మీ హస్బెండ్ ఏమైనా జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తాడు మేడం. జాబ్ చేస్తున్నారు. మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫేస్ చేస్తున్నా అంటే చులకనే చూస్తారు మేడం జూనియర్ని. ఏమంటారు? మనం ఇప్పుడు కంపెనీ కావాలంటే మాత్రం కమిట్మెంట్ అడుగుతారు మేడం. ఏం కావాలంటే? కంపెనీగా ఆర్టిస్ట్ కావాలంటే, కంపెనీ ఆర్టిస్ట్ అవ్వాలంటే. అంటే కంపెనీ ఆర్టిస్ట్ ఏంటి? తెరపైన డైలాగ్స్ ఇవన్నీ
మనకు తెర పైన కనపడాలని ఒకటే ఉంటది కదా, స్క్రీన్ మీద మనకి. కనిపించాలి అంటే ఆ. డైలాగ్స్ కావాలి అంటే గనుక కమిట్మెంట్ అడుగుతారా? Commitment అడుగుతారు. ఎవరు అడుగుతారు ఇదంతా? వాళ్ళు మేనేజర్లు అడుగుతారు, డైరెక్టర్లు ఎవరు అడుగుతారు. మేనేజర్స్? ఇప్పుడు కోఆర్డినేటర్లు ఉంటారు కదా మేడం. కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళు అంటే కోఆర్డినేటర్స్ అంటే ఈ ఆర్టిస్టులను అందరినీ కోఆర్డినేట్ చేసి ఆ రోజు సెట్ లోకి పిలుస్తారు వాళ్ళేనా? అవును, అవును మేడం. రైట్, ఓకే. అలా ఉంటది మేడం ఇండస్ట్రీ. దాన్ని మనము ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకోవాలి, ఎదగాలనే కోరిక కొందరికి ఉంటుంది కదా మేడం, అది ప్రాబ్లం అవుతుంది. అంటే డైరెక్ట్ అప్రోచ్ అయిపోతారా? డైరెక్ట్ గా అడిగేస్తారా? ఏమో మేడం, ఇచ్చే వాళ్ళు ఇస్తారేమో కానీ అందరికి నచ్చదు కదా మేడం, అదే వచ్చింది ప్రాబ్లం. వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఇస్తా ఉంటారు, డైలాగ్స్ ఇస్తారు, స్క్రీన్ మీద కనిపిస్తారు, స్క్రీన్ పైన కనిపిస్తారు. లేకపోతే అలా బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా క్యారెక్టర్స్ ఇస్తారు వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ ని బట్టి కూడా క్యారెక్టర్స్ ఇస్తారు. అంతేకాని టాలెంట్ ఉంది మేము చేస్తాము అనగానే చేయరు. అయితే మీరు ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ అని కూడా అంటున్నారు కదా, సీరియల్ కి వర్క్ చేసే వాళ్ళు సినిమాల్లో కూడానా? సీరియస్ అంతే, సినిమాలు అంతే, సినిమాల్లో కూడా అంతే, ఎవరైనా అంతే, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఎవరైనా అంతే ఉంటారు. ఎవరైనా అంతే. ఓకే. అంటే నీకు తెలిసి ఎవరైనా అలా పేర్లు ఏమైనా చెప్పగా, అంటే మేము అక్కడ బీప్ సౌండ్ వేస్తాం కానీ నాకు మామూలుగా జనరల్ గా మా ఫ్రెండ్స్ వాళ్ళు అనుకున్నాక విన్నాను, నీకైతే జరగలేదు? మాకైతే జరగలేదు. అంటే మామూలుగా మాటల వరకు అంతే, మాట్లాడడం వరకు మాట్లాడే వరకు అంతే, పక్కన పెట్టేసాం. మాకు నచ్చలేదు, మేము పక్కన పెట్టేసాం అంతే. ఎవరు ఒకళ్ళిద్దరు ఈ మధ్యన ఎవరినైనా చూసామా మేము ఫేమస్ అయిన వాళ్ళని? అంటే వాళ్ళు ఇంకా ఫేమస్ అంటే తెలియదు మేడం, మామూలుగా అయితే డైరెక్టర్లు అని చెప్పుకుంటారు. ఓకే. మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? మాకంటే క్యారెక్టర్ అంటే కమిట్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు వస్తారా, అవుట్డోర్ వస్తారా, అది వస్తారా, ఇది వస్తారా అని చెప్పేసి అంటారు. సో అంటే అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు వాళ్ళు? ఏం మాట్లాడతారు? ఏం లేదు మేడం, క్యారెక్టర్స్ ఉన్నది, మీరు ఫొటోస్ పెట్టని ఫస్ట్ అంటారు. ఫొటోస్ పెడితే ఓకే నచ్చిందా అని అంటారు. అంటే ఆఫీస్కి రండి అని అంటారు. ఆఫీస్కి వెళ్ళలేదు, మాకు షూట్ ఉంది, వేరే సైడ్ వెళ్తున్నామని అంటే ఆడిషన్స్ ఆఫీస్కి రండి అని చెప్పేసి అంటారు. అంటే టైం లేదని అంటే రావాల్సిందే, ఆడిషన్ కంపల్సరీ ఉంటాయి అని చెప్పేసి అంటారు. అవును, ఆడిషన్స్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆడిషన్స్ చేస్తూ ఉంటారు కదా. ఒక్కొక్కరి దగ్గర నిజంగానే ఉంటాయి, ఆడిషన్స్ ఉంటాయి. వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళకి నచ్చితే క్యారెక్టర్ ఇస్తారు, ఒక దాంట్లో కంపల్సరీ ఇచ్చేస్తారు వాళ్ళకి క్యారెక్టర్ నచ్చితే. ఇక వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది మేడం, అలా ఇవ్వద్దు అన్న డిప్రెషన్ వాళ్ళ దానిపైన. అంటే అక్కడ పర్సన్ ఎవరైతే ఆడిషన్ చేస్తున్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, కొన్ని చోట్ల జెన్యూన్ గా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇక మనం అడిగితే మాత్రం ఇక వాళ్ళకు నచ్చితే మాత్రం కంపల్సరీ క్యారెక్టర్ కావాలి, కమిట్మెంట్ కావాలని చెప్పేసి అంటారు. కొందరు అంటారు, డైరెక్ట్గా అంటారు, ఇలా ఉంటాయి మీకు ఓకేనా అని డైరెక్ట్గా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. అంటే డైరెక్ట్ అడుగుతాడు మేడం, ఇట్లా డైరెక్ట్గా చెప్తాడనమాట, మీకు ఓకేనా అని అడుగుతారు. అంటే మాకు నచ్చట్లేదు అని అంటే అంతే, ఇక ఫోన్ కట్ చేస్తారు. ఫోన్ లో ఇదంతా అంతే, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కాదు, వెళ్ళకుండా ఫోన్లలో మాట్లాడితే మీరు అక్కడ ఉంటాయి, అవుట్డోర్ వస్తారా, ఇక్కడికి వస్తారా, అక్కడికి వస్తారా, కొన్ని రోజులు సోది మాట్లాడతారు, మీరు నచ్చారు, మీరు బాగున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని అంటారు. ఇక సర్లే అనుకో, ఏదో క్యారెక్టర్ ఇస్తారేమో ఆశ కోసం మనం మాట్లాడినాం అనుకో, కంటిన్యూగా మాట్లాడతారు మేడం. తర్వాత ఇది చేస్తారు, కట్ చేసి పారేస్తారు. మీకు ఎంత ఇస్తారు మామూలుగా ఒక రోజు వెళ్తే? జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్గా అయితే 7 ఇస్తారు మేడం, ఆర్టిస్టులకు అయితే 5 నుంచి 10, 15 అట్లా ఇస్తారు ఆర్టిస్టులకి ఒక్క రోజుకి. 10,000? 10,000, 15,000, 30,000 వరకు మంచి ఆర్టిస్టులకు ఉన్నాయి మేడం. ఆర్టిస్టులకు అయితే, జూనియర్ ఆర్టిస్టులకు అయితే 5,000? 7 నుంచి 1000 వరకు ఇస్తారు. 1000 నుంచి 7,000 వరకు ఇస్తారా? 700 నుంచి 1000 వరకు. 700 నుంచి 1000 వరకు ఇస్తారా? ఓకే, రైట్. మామూలుగా ఇట్లా వెళ్ళినా కానీ, కంపెనీకి వెళ్ళినా కానీ కొందరు అడగరు, కొన్ని మామూలుగా వెళ్ళేయచ్చా, నేను 2000 దాకా ఇస్తారు. అట్లా 2000 వాళ్ళకి ఓకే అనుకుంటే, డైలాగ్ చెప్పకుండా మామూలుగా స్కిన్ పైన కనబడడానికి, గుంపులో ఉండడానికి అట్లా 2000 వరకు ఇస్తారు. 2000 వరకు ఇస్తారు. మీకు పర్సనల్ గా ఇలా అలానే ఉండారు మేడం, కొన్ని చోట్ల అలా ఉంటాయి, కానీ చాలా వరకు ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంటారు అని అంటారు. మీకు పర్సనల్ గా మీరు ఇలాంటి ఫేస్ చేశారా?
ఫేస్ చేసామంటే నాకైతే ఎక్కువ జరగలేవు మేడం, ఒక్కరు ఇద్దరు అడిగారు అంతే. ఈ మీకు 8 months ఇష్టమేనా లో అని. అంతే. అయితే మీరు ఇప్పుడు ఒకరేమో తను డైరెక్టరే, మీరు చాలా బాగున్నారు, మీరు నచ్చారు, మీతో లైఫ్ కావాలి అది ఇది అని చెప్పేసి అన్నారు. అంటే నాకు నచ్చలేదు సార్ మీరు అని చెప్పేసి నేనన్నా. నేనే డైరెక్టర్ని అడిగితే మిమ్మల్ని నేను అడిగితే మీకు మీకు నేను ఎందుకు నచ్చకొచ్చిన అని చెప్పేసి క్వశ్చన్ వేసిండు. ఎవరిది ఏందో సార్, అందరికి నచ్చాలని రూల్ లేదు కదా అని చెప్పేసి నేను అన్నా. తను బతిల్లాడాడు, కొన్ని రోజులు మాట్లాడిండు, క్యారెక్టర్ ఇస్తానన్నాడు. ఇష్టమైతేనే ఒప్పుకుంటేనే కమిట్మెంట్, నాతో సెట్ అయితేనే నీ క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు. అంటే ఇంకా సెట్ అవ్వడం ఏంటి? నాతో ఉంటేనే, లైఫ్ షేర్ చేసుకుంటే క్యారెక్టర్ ఇస్తా, లేకపోతే లేదు అలా అన్నాడు. మీరు ఒప్పుకోనప్పుడు ఏమైనా హెరాస్ చేయడం కానీ అట్లా ఏమైనా చేస్తారా? ఏం ఉండదు, ఒప్పుకోకపోతే వదిలేస్తారు అంతే, ఇంకా అదేం ఉండదు. ఫోర్స్ ఏం చేయరు మేడం, అంతే మాటల వరకే. వాళ్ళు ఉన్నారంట, చెప్పిన మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, ఫోర్సు రూమ్కి పిలుచుకున్న ఆఫీస్కి రమ్మని చెప్పేసి ఫోర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంట, కానీ మా నాకైతే జరగలేదు మేడం. అట్లా కూడా ఉన్నారంట. ఓకే. ఇదే డైరెక్టర్ తినే మాట్లాడిండు, ఇట్లా నాతో లైఫ్ షేర్ చేసుకుంటావా, నీతో ఉండాలనుకుంటున్నా, నువ్వు నచ్చావు నాకు అంటే, నాకు ఫ్యామిలీ, నేను మ్యారీడ్, మా పిల్లలు ఉన్నారు, నచ్చదు అని అంటే, మ్యారీడ్ అయితే ఏమైంది ఉండరా అని చెప్పేసి ఇట్లా అన్నారు. పెళ్ళి అయింది అన్నా కానీ ఏమవుతుంది అని అడిగారు. ఏమవుతుంది, మీరు చాలా బాగున్నారు, నాకు నచ్చారు, మా వైఫ్ ఉంది కానీ ఇక్కడ ఉండట్లేదు, ఊళ్ళో ఉంటుంది, మీరు ఉండొచ్చు కదా నాతోని. సో మరి ఇంకా ఇందులోనే కంటిన్యూ చేస్తున్నారా, మీరు మానేయాలని ఏమైనా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీరు ఇదంతా చెప్తున్నారు కదా, మా మ్యాట్ షోకి ఎందుకు వచ్చారు? ఏం లేదు కానీ మేడం, నాకే ఇలా జరిగింది, అందరు కూడా అట్లానే ఫేస్ చేస్తున్నారు మేడం. మా ఫ్రెండ్కి కూడా ఇలానే జరిగింది సేమ్. అంటే ఇప్పుడు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మేడం, స్కిన్ పైన కనబడాలి, మనం కూడా షోలు చేయాలి అని చెప్పేసి కొందరికి ఉంటుంది కదా. దీంతో భయం పట్టుకుంటుంది, ఎవరు ఏమంటారో అని చెప్పేసి షోలు చేయాలన్నా, షూటింగ్కి వెళ్ళాలన్నా భయం వేస్తుంది మేడం. అలా అని మీ ప్రోగ్రామ్కి వచ్చాం ఏదన్నా. ఓకే. అదే మేడం, వేరే అమ్మాయిల గురించి తెలియడానికి ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మేము కూడా వెళ్ళాలని చెప్పేసి, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి మీ షోకి వచ్చాను మేడం. ఓకే, అందరికి తెలియజేసే ప్రయత్నం. అంటే ఇట్లా కూడా ఉంటారు, అట్లా కూడా ఉంటారు, అట్లా కూడా ఉంటారు, భయపడిన అవసరం లేదు. కొందరు అట్లా ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సైలెంట్ ఉండొచ్చు అని చెప్పేసి మీ ప్రోగ్రామ్. ఫోర్స్ కంపల్షన్ ఏం లేదు అని అంటారు. రైట్. అయితే మీ ఫ్రెండ్ ఏమైంది, మీ ఫ్రెండ్కి ఏమైంది? మా ఫ్రెండ్కి మధ్యలో ఎవరో మేనేజరో డైరెక్టరో కాల్ చేశానని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడికి రా, 30,000 ఇస్తాము, 5,000 ఇస్తామని చెప్పేసి అన్నాడట. వాడు మాట్లాడతాడు పెట్టేస్తాడు, టైం పాస్ చేస్తాడో తెలియదు, రమ్మంటాడో తెలియదు, కరెక్ట్ లొకేషన్ చెప్పాడు, రమ్మని అంటే అయితే అంటాడు, కాల్ చేస్తూ ఉంటాడు, వీడియో కాల్ మాట్లాడంటాడు. మరి వాడు టైం పాస్కి చేస్తాడో ఎట్లా చేస్తాడో తెలియదు. ఓకే, కానీ కాల్స్ చేసి ఊరికి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. రైట్. వాడని చూడాలా వీడియో కాల్ అని చెప్పేసి ఏమో వీడియో కాల్ సరదా కోసం వీడియో కాల్ మాట్లాడతాడో ఏమో తెలియదు, వీడియో కాల్ చేస్తాడు, నార్మల్ కాల్ చేయడు. అలా చేసి ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక మాకు కూడా అర్థం అయిపోయింది వీళ్ళు ఇంతే అని చెప్పేసి, ఒకసారి 2 సార్లు చూసి కట్ చేసి పారేస్తాం, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం. మేము కూడా మాకు కూడా అర్థమైపోయింది కదా. కానీ ఇప్పుడు ఒకటి వింటూ ఉంటాం, వీళ్ళ సర్కిల్ చాలా మంది ఉంటారు, ఒకవేళ ఇట్లా అప్రోచ్ అయ్యారు అని తెలిస్తే కనుక ఎవరినన్నా మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ రాకుండా చేస్తారు అని విన్నాం. నిజమేనా? అట్లా కక్ష సాధింపుగా చేస్తారా? ఎవరొకరు చేస్తారంట మేడం, అది కూడా నిజమే, చేస్తారంట అది కూడా. కాకపోతే ఎక్కువ మట్టుకైతే గ్రూప్లలో పెడతాం వచ్చి వాళ్ళని కూడా బ్లాక్ చేసేస్తే సైలెంట్ అయిపోతారు వాళ్ళు కూడా. మీకంటూ గ్రూప్స్ ఉంటాయా? అంటే ఏంటి, ఎక్కడ ఏం షూట్ ఉంది, మేనేజర్ వాళ్ళ పేరుతో వాళ్ళ ఫోటో పెట్టినాం అనుకో, వాళ్ళు కూడా భయపడతారు, మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ మెయిల్ చెయ్యరు. మరి ఈ గ్రూప్ హెడ్స్ ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉండరా, అడగరా ఏమన్నా అవుతూ ఉంటాయా ఇట్లా అనేసి? వాళ్ళు గ్రూప్ లో వెంటనే పెట్టేస్తారు, ఎవరికన్నా అమ్మాయికి ఇట్లా జరిగిందని అంటే వేరే యాక్షన్ తీసుకుంటారు, వెంటనే పెట్టేస్తారు. నమ్మకండి, వాళ్ళు డబ్బులు, ఇప్పుడు మనకు కొందరేమో ఫస్ట్ డబ్బులు అడిగే వాళ్ళు కూడా ఉంటారు, మీకు క్యారెక్టర్ ఇస్తాం మాకు కొన్ని డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు కొందరు. ముందే డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మీరు అట్లా పెట్టకండి అమ్మా, మీరు డబ్బులు ఇవ్వకండి అని చెప్పేసి గ్రూప్ లో ముందే పెట్టేస్తారు వాళ్ళు.
ఇట్లా ఒక అతను ఇట్లా అడిగిండు, 2-3 జరిగింది అని చెప్పేసి ముందే గ్రూప్ లో పెట్టేస్తారు. మరి మీకు జరిగిన ఈ పరిస్థితి గురించి ఎవరికన్నా అప్రోచ్ అయ్యారా, ఎవరికన్నా చెప్పారా? చెప్పలేదు మేడం, ఎందుకంటే మన గురించి వేరే వాళ్ళకి తెలియదు అని చెప్పేసి తెలిస్తే మళ్ళీ ఆపర్చునిటీస్ పోతాయి, వచ్చేవి అవి కూడా. చెప్పలేదు మేడం. ఓకే, ఇప్పుడు మీరు నెలకి ఎంత సంపాదిస్తారు? ఇప్పుడు మామూలుగా అయితే 20,000 వరకు సంపాదిస్తున్నాం. అంటే ఎక్కువ షూట్లు చెప్పారు కదా మేడం, క్యారెక్టర్స్ ఉంటేనే పిలుస్తారు కదా అలా. ఓకే, జూనియర్ ఆర్టిస్టులు అంటే వెనకాల ఉండడమే కదా, సో అట్లాంటివి రోజు ఉండవు, ఎప్పుడో ఒక్కసారి ఉంటాయి. జూనియర్ డైలీ ఉంటాయి మేడం. ఇవి మామూలుగా ఆర్టిస్టులు అయితే కంపెనీ ఆర్టిస్టులకు వెళ్ళాలంటే ఎక్కువ పేమెంట్ కావాలంటే తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. అవును, వాళ్ళ క్యారెక్టర్స్. రైట్. నేను చెప్పేది అబద్ధం అయితే మేడం మా ఫ్రెండ్కి కూడా అడగండి, తను ఇక్కడే ఉంది. రైట్, ఓకే. సో ఎట్లా కాల్ మాట్లాడదామా? కాల్ మాట్లాడదాం మేడం. అంటే తనకు కూడా అలా జరుగుతోంది, అలా జరగద్దు అని అనేసి నీ ఉద్దేశం అన్నమాట. రైట్, తెలుసుకుందాం. నిజంగానే ఇది ఎంతో అవసరం. డెఫినెట్గా ఎంతో మంది మీడియా మీద ఇంట్రెస్ట్తో, అఫ్కోర్స్ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతున్నారు. లైక్ ఆ ఐడెంటిటీ, ఇదంతా కూడా ఐడెంటిటీ క్రైసిస్ వల్ల వస్తుందనే చెప్పుకోవాలి. కానీ చిన్నప్పటి నుంచి ఎంతోమందికి యాక్టింగ్ అన్న, కెమెరా అన్న, యాక్షన్ అన్న పదం విన్నా చాలా ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మేమందరం వర్క్ చేయడం కూడా. కానీ గాడ్ గ్రేస్ కొంతమంది సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం. ఇలాంటివి ఎక్కడో వినడం తప్ప నిజంగా ఇలాంటివి చూడటం చాలా రేర్ అసలు. అలాంటి పాపం వీళ్ళు ఏంటంటే రోజు కూలీలాగా అనే చెప్పుకోవాలి, అంతేనా? వెళ్ళటం అక్కడ పొద్దు నుంచి రాత్రి వాళ్ళు ప్యాకప్ చెప్పే వరకు వాళ్ళ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా జూనియర్ ఆర్టిస్టులు కానీ ఏది కానీ వెళ్ళి అక్కడే ఉండాలి. సో అలాంటి సందర్భాలలో వీళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉంటారో, ఇంటికి వచ్చే వరకు కూడా ఇంట్లో వాళ్ళకు కూడా టెన్షనే కదా. సరే, ఈ అమ్మాయి ఇచ్చింది ఆ నంబర్, మాట్లాడదాం. మరి మీ వారికి తెలుసా ఇట్లా జరుగుతుంది అని? కొన్ని చెప్తాం మేడం, కొన్ని చెప్పాం. కొన్ని చెప్తా, కొంచెం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కదా పాపం వినాలి అంటే. హలో, సుశీలనా? అవును మేడం. సుశీల, రేపు ఒక చోట షూటింగ్ ఉంది, వస్తున్నావా? వస్తాను మేడం. వస్తావా? వస్తా. నేను ఎవరు ఏంటి ఏం అడగవా? అడుగుతాను, ఎందుకు మరి వచ్చేస్తా అంటున్నావు? అంటే షూట్ ఉంది నార్మల్ గా అంటే వస్తాను మేడం. సారీ, నేను నీకు ఆశలు పెట్టను. మీ ఫ్రెండ్ ఇక్కడ ఉంది, సో తను ఏం చెప్పిందంటే మేము షూటింగ్లకు వెళ్తూ ఉంటాం మేడం, మాకు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి, సో వేరే ఆడపిల్లలకి ఇలా జరగకూడదు అని చెప్పేసి నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అట్లీస్ట్ మీ షో చూస్తే కొంతమంది అన్న అప్రమత్తం అవుతారు అని చెప్పేసి అనేసి అనింది. అయితే ఇందులో భాగంగా ఒకసారి మా ఫ్రెండ్తో కూడా మాట్లాడండి మేడం, ఎలా ఉంటుంది ఏంటి అనేది తను కూడా చెప్తుంది, తనకు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్పింది అనమాట. అందుకే నీకు కాల్ చేశాను. సుశీల, ఏం చేస్తున్నావు? మ్యామ్ నేను ఆల్రెడీ షూట్ లో ఉన్నాను మ్యామ్. ఆల్రెడీ షూట్ లో నా? అమ్మో, అయితే నేను డిస్టర్బ్ చేయను. మరి మాట్లాడగలుగుతావా? కొంచెం బయటనే ఉన్నాను, మాట్లాడతాను. ఒక 10 minutes టైం మాట్లాడతావా? సో నీకు అర్థమైపోయింది కదా తను ఏం చెప్పింది అని? అర్థమైంది మ్యామ్. అవును మ్యామ్, మేము ఇప్పుడు న్యూగా జాయిన్ అయ్యాం. మేము వెళ్ళి 3 months అవుతుంది షూట్ కి. కాదు అని చెప్పారు చాలా మంది, కానీ మేము నమ్మలేదు. చూస్తే కదా తెలుస్తుంది అనుకున్నాము. వచ్చాను ఆ ఫీల్డ్ కి, రావద్దు అనుకున్నా, కానీ కొన్ని సిచ్యువేషన్ల వల్ల రావాల్సి వచ్చింది మేడం. భయపడినట్టుగానే అలాగే ఉన్నారు. ఎవరిని షూట్ అడిగినా వాళ్ళు ఫస్ట్ ఒక రోల్ ఇస్తారు అనేసి, అంటే కమిట్మెంట్ కావాలమ్మా కంపల్సరీగా, ఒకటి కావాలంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే వీటన్నిటిని పక్కన పెట్టాలి అనేసి అంటున్నారు మ్యామ్. కానీ మాకు మనసు ఒప్పుకోలేదు కాబట్టి మేము జూనియర్ గానే ఉంటాము, మాకు ఇచ్చిన పేమెంట్ వచ్చిన దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ మేము కమిట్మెంట్ లకు వెళ్ళామని చెప్పాం మ్యామ్. అలా 4 times ఫోన్ చేసి అడిగారు మ్యామ్. మాకు ఒక రోల్ ఇప్పియాలంటే వాళ్ళకి కంపల్సరీ కమిట్మెంట్స్ అడుగుతున్నారు మ్యామ్. ఒక క్యారెక్టర్ కనిపించాలి అని అంటే కనుక కమిట్మెంట్ అడుగుతున్నారు ఖచ్చితం అంట. అది పట్టించుకోవద్దు అంటున్నారు. మేము అలా చెయ్యం కదా, ఫ్యామిలీస్ కదా, మాకు కూడా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా అంటే, అది మీ ఇష్టం అమ్మా, మీరు ఇట్లనే లైఫ్ లాంగ్ ఇట్లనే జూనియర్ గా ఉండాలంటే అది మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. లేదు కూడా మంచిగా బతకాలి, సెటిల్ అవ్వాలి ఒక లైఫ్ లో అనుకుంటే మేము చెప్పినట్టు మీరు వినాలి. ఒకటి పోగొట్టుకుంటేనే కదా ఒకటి మీకు వస్తది అనేసి చెప్తున్నారు. కానీ ఎవరిష్టం వాళ్ళది ఉంటది కాబట్టి మేమైతే అలా చెయ్యలేదు మేడం.
లేదు, ఉన్న దాంట్లోనే కష్టపడుకుంటా వచ్చిందే చాలు అనుకుంటేనే మేము జెన్యున్ గా ప్రయత్నిస్తున్నాము డెవలప్ అవ్వాలని ఆర్టిస్ట్. కానీ అది మా వల్ల కాదు మ్యామ్. అది చెప్పి ఓకే అయితేనే అక్కడ రోల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఓకే, సో ఒక క్యారెక్టర్ వెయ్యాలి అని అంటే డెఫినెట్ గా కమిట్మెంట్ కావాలి అంటారు. అందరు ఇలానే ఉన్నారా? చాలా మట్టుకు నేనైతే ఇలాగే ఉన్నారు, చాలా మటుకు ఇలానే ఉన్నారు. చివరికి ఏజెంట్లు కూడా అడిగితే ఇంకా మాకు ఎక్కడ మ్యామ్ అసలు అంటే ఏజెంట్లు ఎవరు? కోఆర్డినేటర్స్ ఉంటారు అని చెప్పింది. చివరికి కోఆర్డినేటర్ గా నుంచి కూడా చిల్లరగా చూస్తారు మ్యామ్ ఆ ఫీల్డ్ అంటే. ఓకే, ఆహా. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒకసారి నేను విన్నాను ఇలాగే ఫ్రెండ్స్ మధ్యలో, లైక్ మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అని అన్నారు. వాళ్ళకు కూడా ఇలానే ట్రీట్ చేస్తారా? ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఇలానే ట్రీట్ చేస్తారా? మ్యామ్ అందులో మేము ఎంత సిన్సియర్ గా ఉండి సిచ్యువేషన్లు బాగాలేక అందులో పోయినా కూడా అందరి లాగానే మమ్మల్ని కూడా ఒక చీప్ మనుషుల్లాగానే చూస్తున్నారు మ్యామ్. అందులో ఆ ఫీల్డ్ అంటేనే ఓహో అది ఎంత మంచి లేడీ కూడా అందులో పోయామనుకో అది బ్యాడ్ గానే చూస్తారు. మనం ఎంత సిన్సియర్ గా ఉన్నా వీళ్ళు కూడా అదేనా అన్నట్టు చూస్తారు మేడం. అట్లానే చూస్తారు. మరి అంటే ఇప్పుడు మీ చుట్టాల్లో అట్లా చెప్పుకుంటారా మీరు ఇలా వెళ్తున్నామని? చెప్పరు. చెప్పుకుంటాము కానీ ఓన్లీ జూనియర్ వెళ్తున్నాం అని చెప్పుకుంటాం. మేము ఎలాంటి దారి లేనప్పుడు అందులోకి వెళ్ళామని సిచ్యుయేషన్ బాగలేదు. అక్కడ వెళ్ళాక చాలా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది మేడం. ఓకే, ఒకటి ఏదైనా షేర్ చేసుకుంటారా? అంటే ఈ మధ్యన మీకు ఏదైనా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందా? ఎవరైనా చాలా ఇబ్బంది పెట్టారా? చాలా అంటే చాలా మ్యామ్. రీసెంట్ గానే అయింది ఈ సిచ్యువేషన్ నాకు ఎదురైంది. ఒక అతను ఫోన్ చేశాడు మ్యామ్. ఫోన్ చేసి ఒకసారి నేను ఫొటోస్ పెట్టామంటే ఫొటోస్ పెట్టాను. ఎందుకంటే మాకు కూడా ఆశ ఉంటది కదా మ్యామ్, మీకు ఆర్టిస్ట్ గా ఒక చూపిస్తామనేసి అంటే మేము ఓకే అనేసి ఫొటోస్ పెట్టాం. ఫొటోస్ పెడితే ఒకసారి వీడియో కాల్, ఫోటోలు ఓకే వీడియో కాల్ అనేసి అన్నారు. వీడియో కాల్ ఏంటి సార్ ఫోటోలు ఉన్నట్టే ఉంటాం కదా అంటే లేదమ్మా తర్వాత ఫోటోలు ఒకలాగా వీడియో రియల్ గా ఒకలాగా ఉంటారు కదా అనేసి అంటే సరే వీడియో కాల్ చేయండి అంటే చేసా. చూసారు మ్యామ్. చూసిన తర్వాత ఓకే అమ్మా మీరు బాగా ఉన్నారు కాబట్టి మదర్ క్యారెక్టర్ కి సెట్ అవుతారు కానీ నేను చెప్పింది కూడా వినాలి మీరు అనేసి అన్నాడు. చెప్పింది కూడా వినాలి అనేసి అన్నాడు. సార్ చెప్పండి అనేసి అన్నాను. అంటే ఇలా కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తారమ్మా, నీకు క్యారెక్టర్ అయితే ఉంది చెప్తున్నా మదర్ క్యారెక్టర్, కానీ నేను చెప్పింది కూడా వినాలే అనేసి అంటే నేను అన్నాను ఫ్యామిలీస్ కదా సార్ అలా ఎలా ఒప్పుకుంటారు మీరు చెప్పంగానే, తప్పు చేయాలనుకుంటే ఎక్కడైనా చెయ్యొచ్చు కదా, అది ఈ ఫీల్డ్ కే వచ్చి చెయ్యాలా చెప్పండి, అలా చెయ్యం కదా సార్, కమిట్మెంట్ అయితే లేదు, నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ వస్తాము, బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఉంటే చెప్పండి అని అన్నా. సరే ఇంకెవరైనా ఉంటే చెప్పు, మరి నువ్వైతే ఓకే నీకైతే క్యారెక్టర్ ఇస్తున్నా కమిట్మెంట్ కు ఒప్పుకోవట్లేదు, నీకు ఎంత ఇస్తారు ఆర్టిస్ట్ గా వెళ్తే అంటే 3000 ఇస్తారు పర్ డే అంటే నేను 3 పక్కన ఇంకో 0 యాడ్ చేసి నీకు 30,000 ఇస్తావు పర్ డే, వన్ డే కి 30,000 ఇస్తా, కమిట్మెంట్ తో ఉండాలి అనేసి అన్నాడు. 7 days ఉంది షూట్ అనేసి అన్నాడు మ్యామ్. ఓ అంటే 7 days షూట్ కి 30,000 ఇస్తాడు, అతనికి కమిట్మెంట్ ఇవ్వాలి. కమిట్మెంట్ తోటి అయితే 30,000 డైలీ ఉంటది, 7 days వరకు ఉంటది అని చెప్పాడు. చెప్తే క్యారెక్టర్ సార్ అంటే ఇవి అని చెప్పాడు. సరే మాకైతే వద్దు అని చెప్పాము. వద్దు అయితే ఓకే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళ నెంబర్ పెట్టు అనేసి అన్నాడు మ్యామ్. చెప్పేసి మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చా. నీకైతే కమిట్మెంట్ లేకుండా ఓకే నేను ఇప్పిస్తాను క్యారెక్టర్, కానీ నాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎవరైనా వేరే వాళ్ళదైతే నువ్వు నాకు ఇవ్వాలంటే నాకు ఎవరు లేదు సార్ అని చెప్తే కూడా వినట్లేదు వాళ్ళు. అట్లానే వెంటపడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నారు మ్యామ్. నైట్ 10:30 కూడా కాల్ చేసి విసిగిస్తున్నారు. నేను అదే అన్నా, సీరియస్ గా మాట్లాడాను. టైం కాదు కదా, ఫ్యామిలీస్ కదా మేము, మీరు బ్యాచులర్ అనుకున్నారా, ఈ టైంలో ఫోన్ చేస్తారా సార్ మీరు, మాకు ఏ మూవీస్ వద్దు ఏమొద్దు, మాకు క్యారెక్టర్లు కూడా అవసరం లేదు, మీలాంటి వాళ్ళ దగ్గర అసలు క్యారెక్టర్ కూడా చేయడానికి మాకు కూడా ఇష్టం లేదు, మాకు ఇంకా ఫోన్ చేయొద్దు అనేసి వార్నింగ్ ఇచ్చాక అప్పటి నుంచి ఇంకా చేయట్లేదు మేడం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అయినా ఆ సీరియల్ కానీ లేకపోతే ఆ సినిమా కానీ ఏదైనా ఉంటుంది కదా, ఆ పేర్లు చెప్తారా వాళ్ళు, పలానా సినిమాకి చేస్తున్నాము దీనికి ఆడిషన్స్? డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చి ఆ మూవీ పేరు ఏంటి సార్ అని అడిగా.
ఇది ఒరిజినలేనా మరి నేనైతే చూడలేదు మరి ఫేక్ వాళ్ళ అనేసి ఒరిజినల్ ఉంటే చెప్తారు మేడం, ఫేక్ అయితే చెప్పరు. చెప్పరు, ఫేక్ అయితే చెప్పరు. ఓకే, ఊరికే ఇంకా ఉపయోగించుకోవాలి పేరు అనుకుంటే పెట్టలేదు, చెప్పరు. పేరు పెట్టలేదు, ఏదో చెప్తారు. మూవీ పేరు చెప్పాడు. ఆ, ఇంకొకడు అయితే వాడైతే ఫుల్ డ్రింక్ చేసి ఉమ్, వాడు ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాల్ ఫోన్ చేసి అమ్మా ఏమైందమ్మా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అన్న వాడు కూడా సేమ్ అట్లానే రిపీట్ అయ్యాడు మ్యామ్. ఓ, నేను చెప్పానా అలాగే రిపీట్ అయ్యాడు వాడు కూడా. ఉమ్, ఉమ్, నేను అదే కోపంతో నన్ను ఇంతకి అసలు నువ్వు ఎవరివి, అసలు నువ్వు మంచి ఒక డైరెక్టర్ వాళ్ళైతే ఇంత చీప్ గా ఇంత తాగేసి డ్రింక్ తాగి నైట్ ఫోన్ చేయరు కదా, అసలు నువ్వు చెప్పురా ఇంతకి ఎవరు నువ్వు చెప్తే ఏంటమ్మా అట్లా అంటున్నావు, నేను మేనేజర్ ని అనేసి అన్నాడు. ఉమ్, నీ మేనేజర్ అయితే నీ మేనేజర్ పదవి నీ దగ్గరకు ఉంచుకో, దేవుడు సేమ్ గా వాడు కూడా అలాగే అని అన్నాను. నేను ప్రతిదీ ఇలాగే అడుగుతారు వాళ్ళు, మూవీస్ అంటే ఇలాగే ఉమ్, ఉమ్. అనేసి అడుగుతారు. సో మీకు మరి ఇలా జరుగుతుంది అని మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా, ఇట్లా అవుతుంది అని? ఏమంటాం మేము ఇంకా అనలేదు, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళతో చెప్పుకున్నాము. ఫ్రెండ్స్ వాళ్ళతో చెప్పుకుంటే అవునే ఇలా ఉంటది, తర్వాత వేరే ఏమైనా చూసుకుందాంలే మరి అవమానాలు ఎందుకు అని ఊరుకున్నాం మేము. ఇప్పుడు మీతో పాటు కో ఆర్టిస్ట్ మగవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వరా? వాళ్ళు కూడా అంతే సార్, వాళ్ళు కూడా అంతే మేడం. అడుగుతున్నారు ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏంటి కో ఆర్టిస్టులు కూడా ఇట్లానే అట్లానే బిహేవ్ చేస్తారు వాళ్ళు. కూడా అలాగే ఉన్నారు. ఒక కోఆర్డినేటర్ అయితే ఏమన్నాడంటే నువ్వు నేను చెప్పినట్టు విని మీరు మేము చెప్పినట్టు విని మా మాట విన్నామనుకో మీకు ఒక లెవెల్ లో తీసుకెళ్తాడు అని చివరికి కోఆర్డినేటర్ కూడా అంటున్నాడు. మేము వాడికి లేదు, వాడు కూడా అంటున్నాడు, కోఆర్డినేటర్ కూడా అంటాడు ఇలాగా, వాడు కూడా చీప్ గా మాట్లాడుతున్నాడు. రైట్ రైట్, ఓకే మా, సారీ నేను ఫస్ట్ మీకు ఆశ కల్పించేలాగా షూట్ ఉంది అని అన్నా కానీ సరదాగా ఊరికే అలా మాట్లాడదాం అని చెప్పి మాట్లాడాను. రైట్, ఆల్ ది బెస్ట్, కేర్ఫుల్గా ఉండండి ఓకేనా? ఇంతకు మించి ఏం చెప్పలేం కదా, ఏం చెప్తాము. రైట్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, బాయ్. సో మీ కో ఆర్టిస్టులు మీతో పాటు వస్తారు కదా ఇలా లేడీస్, అదే దృష్టితో చూస్తారు మేడం. అదే దృష్టితో వాళ్ళు కూడా కమిట్మెంట్స్ అడుగుతారా? వాళ్ళు ఎందుకు అడుగుతారు కమిట్మెంట్స్? వాళ్ళేమి ఇచ్చేది లేదు కదా, వాళ్ళు కూడా మీలాగా వస్తారు కదా. వాళ్ళు కూడా వస్తారు కానీ వాళ్ళు కూడా చెప్తామని చెప్పేసి ఆశ కల్పిస్తారు, వేరే షో ఉంది వెళ్దామని చెప్పేసి ఆశ కల్పిస్తారు. నా ద్వారా వేరే షో ఉంది వెళ్దాము అని అట్లా చెప్తారు ఆశ కల్పిస్తారు. రైట్, ఆఖరిగా మీలాగా వచ్చి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఒక విషయం చెప్పండి. ఏం లేదు మేడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే పక్కన పెట్టేయచ్చు ఫీల్డ్. ఎవరైతే ఫోర్స్ చేయరు, మన ఇష్టం బట్టి ఉంటది. ఓకే, మనకైతే ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయని చెప్పేసి ప్రోగ్రామ్ ఓకే అప్రోచ్ అయ్యారు. రైట్, విన్నారు కదా. సో ఈ రంగుల ప్రపంచంలో నలుపు రంగు ఎక్కువగా పామిపోయి ఉంది అని చెప్పాలి. కనిపించని భూతాలు దయ్యాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే అర్ధరాత్రి వేళ కాల్ చేసి వీడియో కాల్స్లో నువ్వు ఎలా ఉన్నావో చూస్తాం, ఫోటోలో ఒకలాగా ఉంటుంది, వీడియోలో చూడడానికి ఒకలాగా ఉంటావు, వస్తావా కమిట్మెంట్ ఇస్తావా అని చెప్పి అడుగుతున్నారంట. విన్నారు కదా, 3000 పక్కన ఇంకొక 0 పెడితే 30,000 అవుతుంది, రా నీ జీవితం అంతా సెట్ అవుతుంది అని అంటూ ఉన్నారంట. సో ఇలాంటి భూత ప్రేతాల మధ్యలో బతుకుతూ ఇలాంటి జీవనాధారాన్ని ఎంచుకునే దానికంటే కూడా డెఫినెట్గా అప్రమత్తంగా ఉండి మీకంటూ ఏదైనా చదువుకున్న ఫీల్డ్లో కానీ లేకపోతే ఇంకా వేరే ఎక్కడా లేవు అని చెప్పను, ఇక్కడే ఉన్నాయి అని చెప్పను, కానీ ఉన్న చోట ఎట్లా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే స్టాండ్ తీసుకున్నారో మీరు కూడా అలా స్టాండ్ తీసుకొని డెఫినెట్గా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని అది గోల్ పెట్టుకొని, డబ్బుల కోసమే కాదు, డబ్బులు ఇస్తే డెఫినెట్గా మీరు కమిట్మెంట్ ఇస్తే వాళ్ళు ఇస్తారు అన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి ఇలాంటి వాటికి మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండండి. కో ఆర్టిస్టులు, కోఆర్డినేటర్లు, మేనేజర్లు ఇలాంటి రాబంధువులు ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది మధ్యన నిజంగా ఈ జూనియర్ ఆర్టిస్టులకి సల్యూట్ చేయాలి. వాళ్ళు కాపాడుకుంటూ ఇంటికి ఒక ఆధారాన్ని ఇస్తూ పిల్లల్ని సాక్కుంటూ నిజంగా వీళ్ళు ఎంతో ప్రయాణం చేస్తున్నారు అని చెప్పాలి. వీళ్ళకి నిజంగా రెస్పెక్ట్ లేదు అని అంటున్నారు. ఇంకా ఎలా ఉంటే మనుషులకి రెస్పెక్ట్ ఇస్తారో, ఎట్లా ఉంటే మనుషుల్ని మనుషులుగా చూస్తారో ఇప్పుడు మనం అందరం బతుకుతూ ఉన్నాం. ఇలాంటి రాబంధువులకే తెలియాలి. మరి వాళ్ళకి అసలు రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు సమాజంలో బతకడానికి కూడా వాళ్ళ అర్హులు కాదు. అలాంటి వాళ్ళు వేరే వాళ్ళకి ఆ నమ్మకం కోల్పోయే విధానంగా వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళు పీక్కు తినేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకా జాగ్రత్తమ్మా, ఇంతకు మించి చెప్పేది ఏం లేదు. డెఫినెట్గా ఇది మీ అందరికీ కనువిప్పు అవ్వాలి. ఇండస్ట్రీలోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో సరైన మార్గనిర్దేశకాలు ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే అలా రండి. అంతేకాని ఇలాంటి
వాళ్ళ చేతుల్లో మీ జీవితాన్ని పెట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఓకే జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం.